టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎంపికైన అభ్యర్థుల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేస్తూ బాణసంచా కాల్చుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు తమ పేర్లను ప్రకటించడంపై టీడీపీ జనసేన అభ్యర్థులు తమ అధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు సహకరించాలని కోరుతున్నారు. రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనని, సైకో జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇవాళ 99 సీట్లు ఒకేసారి మేము ప్రకటించేసరికి వాళ్ళు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల గురించి భయం పట్టుకుంది. మేము ప్రకటించిన వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఎవరు అభ్యర్థులు గారన్నారు. అంటే నీ వల్ల ఒక్క అభ్యర్థిని ప్రకటించడం కూడా చేతగానటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఈ రోజుకి 50 రోజుల్లో మొత్తం ముగిసిపోబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాం. మేము ఇవాళ 99 సీట్లు ప్రకటించాం. నువ్వు ఒక్క సీటు ప్రకటించలేదని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. మొత్తం ఇన్ఛార్జెస్ అన్నావు. ఇన్ఛార్జీలు కూడా అభ్యర్థులు కాదు, అభ్యర్థుల లిస్ట్ తర్వాత ఇస్తామని చెప్పావు. ఇక్కడే అర్థమైపోయింది మీరు ఏ విధంగా పలాయనం చిత్తగిస్తా ఉన్నారో, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నారు. ఏడ పోటీ చేస్తున్నావు? నువ్వు ఏడ పోటీ చేస్తున్నావు చెప్పావా? నెల్లూరు టౌన్కి యాక్చువల్గా నా పేరు అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా ఈసారి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. అరాచక పాలన చేస్తున్న ఈ ప్రభుత్వం, అంటే ఇక్కడ నేను చెప్పేది కాదు, రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా, ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా డిస్కషన్ అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు లేరు. ఉన్న నాయకులు కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారని ఈరోజు అంటున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి. ప్రజలకు సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి నియోజకవర్గాల బాధ్యత చెప్పి, ఇన్ఛార్జీల బాధ్యత చెప్పాడు. అందరూ కూడా కష్టపడి పనిచేశారు. పార్టీ మంచి వాతావరణం తీసుకొచ్చారు. ఇలా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదో జనసేన కూడా పొత్తుకొచ్చింది. పొద్దున ఇంకా స్ట్రాంగ్ అవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ బయట కూడా అర్థమైంది. ప్రతి కార్యకర్త మీద, ప్రతి ఇన్ఛార్జ్ మీద కూడా అవగాహన ఉంది ఆయనకి. దానిచేత ఎవరు నెగ్గుతాడు, ఎవడో బిగ్గా ఉన్నాడు అన్నది ఐడియా ఉంది. దాని చేత ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన కష్టం తెలుసుకున్నాడు. కార్యకర్తల కష్టం ఆయన కష్టపడటం జరిగింది. రాష్ట్రంలో వాతావరణం తీసుకొచ్చి నెగ్గే స్థాయికి తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో కూడా ఈయన ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉంది కనుక సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. మనం ముందు అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతే పొత్తు కుదిరింది. ఇన్ని సీట్లు అనుకున్న తర్వాత జరిగింది. ఎక్కువ తక్కువ అని కదా, అన్ని నెగ్గాలి. ఆయన 22 నెగ్గాలి, అన్ని నెగ్గాలితేనే మంచిది. మనం శుభదినం నాడు విడుదల చేసిన ఈ జాబితాతో అప్రతిహత విజయాలకు నాంది పలుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు. తప్పకుండా అందరూ కూడా ఏకపక్షంగా మా కూటమికి ఓట్లేసేదానికి సన్నద్ధంగా ఉన్నారు. సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సభలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఉంటాయి తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా, పారిపోవడానికి సిద్ధమా అనే మాట ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి అతను రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి, నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు, జనసేన పార్టీ తరఫున బీఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలంలో రుణపడి ఉంటాను. అలాగే మా జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు, మేము బీఎస్సీ కమిటీలో ఉన్నాం. మా కమిటీ చైర్మన్ గారు నాదెల్ మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, 2 అంశాలు నా మీద ఉన్నాయి.
ఒకటి, ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేయడం జరుగుతుంది.